తెలుగుదేశం అభ్యర్థి వరదారెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పి అది సోషల్ మీడియాలో పెట్టి చాలా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అసలు వరదారెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను, నాయకులను, ప్రజలను, ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు వరదారెడ్డికి కొండారెడ్డికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం? ఎక్కడున్నారు మీరు? మీకేం సంబంధం? తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను, ఓటర్లను, ప్రజలను మోసం చేస్తారా మీరు? తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును, తెలుగుదేశం పార్టీ జెండాను, తెలుగుదేశం పార్టీ కండువాను కబ్జా చేస్తారా మీరు? ఏం కావాలో మేమంతా 35 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని, కుటుంబాలు పోగొట్టుకొని, టిక్కెట్లు పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని, భూములు అమ్ముకొని, కార్యకర్తలను నాశనం చేసుకొని ఏం కావాలి మేమంతా కూడా? తీవ్రమైన విషయం ఇది. ఇదే వరదారెడ్డి కానీ, కొండారెడ్డి కానీ, వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. వాళ్ళతో పోరాడేదాని కోసం మేము నక్సలైట్లలో చేరాలా, లేదంటే సన్యాసం తీసుకొని ఋషికేశ్కో హరిద్వార్కో పోవాలా. అంటే ఏ పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మీ కుటుంబమేనా? 85లో తెలుగుదేశం పార్టీ అధికారం ఎమ్మెల్యే, 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటే కాంగ్రెస్లో పోయినావు, 94లో 99లో కూడా నువ్వు ఏకఛత్రాధిపత్యంగా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు. నువ్వు 85 నుంచి 4 టర్ములు 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసినావు. మమ్మల్ని కార్యకర్తలు అందరినీ నాశనం చేసినావు. లారిసీనును శంకరాపురం ప్రసాద్ రెడ్డి పంపించి 2014లో మేము వద్దంటే టికెట్ తీసుకున్నాడు. ఆయన లేనిపోతు చేసినాడు. నెక్స్ట్ టికెట్ నీకే ఆయన పోటీ చేయడం అడిగాడు. మళ్ళీ 2014లో 19లో అడిగినావా నువ్వు టికెట్? అంటే 2014లో తెలుగుదేశం ఇన్ఛార్జివే, 4 టర్ములు ఎమ్మెల్యేగా సత్తాయించినావు. 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని నాశనం చేసినావు. 2014 నుంచి 2019 వరకు అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మమ్మల్ని నాశనం చేసినావు. ఇప్పుడు 4 సంవత్సరాలు 9 నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు? 3 నెలలు కిందట చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పుడు నేను తెలుగుదేశం అని నీ ఎంతకు నువ్వు కండం కప్పుకుంటావా? ఎవరిచ్చినా నీకు అధికారం? తెలుగుదేశం జెండా వాడుకునే దానికి, తెలుగుదేశం కండువా కప్పుకునే దానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు నేను రోడ్లలో తిరిగేదానికి అధికారం ఇచ్చినారు? ఏ పార్టీ నువ్వు? ఇప్పుడు నిన్ను పిలిచలే, నువ్వు పార్టీలో చేర్చుకోలే, నువ్వు పార్టీకి సంబంధం లేదు. నీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి టికెట్ వచ్చినా చేస్తాను. నువ్వు ఇప్పుడేమంటాను? నాకు టికెట్టు, నా కొడుకు టికెట్టు. ఏమైనా మేమంతా ఈ ఉండే వాళ్ళతో మేమేమైనాం? మేము నాయకులం కాదా? పార్టీకి పని చేయలేదా? సర్వస్వం దారిపోయలేదా? నాకు కాకపోతే నా కొడుకు లేరు, డాక్టర్లు లేరు, మా కొడుకులు లాయర్లు లేరు, మా ఇంట్లో చదువుకునే లేరు, ఎవరికి లేరు? మా మళ్ళీ చెప్పు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది నీకు టికెట్ కాదు, నీకో మీ నాయనకు టికెట్ కాదు. నువ్వు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినా కూడా ఓడ్చుకునే ప్రసక్తే లేదు. 40 ఏళ్ళు 45 ఏళ్ళు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి వరకు నీ వేధింపులకు నాశనం అయిపోయి రాబోయే 5 ఏళ్ళు కూడా మేము నీతో ఎగాలని ఇదో ఏమి కర్మపట్టింది మాకు? ఎవరు ఈ పార్టీకి? నువ్వెవడు? నీ కొడుకు ఎవడు? అభ్యర్థిని ప్రకటించుకోవడానికి
ఎవరు కొన్నారని చాలా తీవ్రమైనటువంటి విషయం నేను చెప్తున్నా. నువ్వు టికెట్ రాకపోతే నువ్వు ఏ అవతారం ఎత్తావో ఏ పార్టీ పోతావో ఎవరికి తెలీదు. కానీ నువ్వు ఇప్పుడు పార్టీ పేరు చెప్పుకొని ఆఫీసుల మీద దాడిపోయి 25,000 కుటుంబాలు ప్రొద్దుటూరులో ఉంటే వాళ్ళందరినీ పార్టీకి దూరం చేస్తావా? ఒక్కటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకో నీ కొడుకో నీ కుటుంబానికో టికెట్ కాదు, తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు. అది జరగదు, జరగనివ్వ కూడా.